ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం పట్ల దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 4,000 పెన్షన్లు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 6,000 పెన్షన్ ఇవ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే 6,000 పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దివ్యాంగుల హక్కుల పోరాటానికి సంబంధించిన నాయకులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో 62 మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తున్నారని, వారందరినీ కూడా రెన్యువల్ చేయాలని సందర్భంగా గెస్ట్ లెక్చరర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గెస్ట్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం తమకు గెస్ట్ లెక్చరర్గా పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గెస్ట్ లెక్చరర్స్గా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 62 మంది గెస్ట్ లెక్చరర్లను తిరిగి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ గిరిజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నా చేపట్టారు. 49వ జీవోను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ 49వ జీవో కారణంగా అటవీ ప్రాంతంలో జీవించే ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ఉందని, అలాగే అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలకు ఎన్నో సమస్యలను సృష్టిస్తున్న ఈ 49వ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని, అలాగే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.